కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మార్చి నెల 21వ తారీఖు దినాన్ని దేవుడు మనకిచ్చి ఉంటుండగా, మన పరమందున్న తండ్రికి ఈ సమయాన్ని బట్టి స్తుతులను స్తోత్రములను కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని యొక్క వాగ్దానమును వెనుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రియులారా, విశ్వాసముతో వినండి, ప్రభువునందు అత్తుకొనండి. ప్రభువా, నా జీవితానికి నీవే ఆధారమని అడగండి. ప్రభువు మిమ్మలను విడిచిపెట్టడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ దినాన్ని ఆయన నామములో ఆయన వాక్యమును ధ్యానిద్దామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో ఈరోజు వాగ్దానం ఉన్నదండి. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చదువుబడిన ఈ లేఖనమును బట్టి, ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఎలాగా వారి దుఃఖ దినములు సమాప్తములగునంటే, శర నుండి వస్తారని, నూతనమైన యెరూషలేమును మీరు చూస్తారని, పాడైపోయిన దేవాలయమును మరలా మీరు కట్టుకుంటారని దేవుడు ఈ రీతిగా వారికి వాగ్దానము చేసి, మీ దుఃఖ దినములు సమాప్తములగునన్న వాగ్దానము ద్వారా తిరిగి మరలా యెరూషలేములోనికి నడిపించినారండి. ఈరోజు మన ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని పిలుస్తూ ఉన్నారండి. ఆయన పిలుపు విని మీరు వస్తే మీ దుఃఖ దినములు సమాప్తములగును. మార్కు శుభవార్త 5వ అధ్యాయములో యాయిరు అనే ఒక ఆయన కనపడుతున్నాడు. తన కుమార్తె శాపసిద్ధమై ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చినారు. నా కుమార్తెని బాగు చేయమని అడిగినారు. ప్రభు యాయిరింటికి ప్రయాణము చేస్తున్నారు. మధ్యలో 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన రోగి అయిన ఒక స్త్రీ ఎందరి దగ్గరకు వెళ్ళింది. తన డబ్బంతా కూడా వృధా చేసుకుంది. ఇప్పుడు యేసు క్రీస్తు యొక్క వస్త్రపు శంగుని ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతానని తన హృదయమందు విశ్వాసముంచి ప్రభు యొక్క వస్త్రపు శంగును ముట్టిందండి. వెంటనే ఆమె బాగుపడింది. ప్రభువులో స్వస్థత ఉంది, నా రోగము పోతాది అని ఆమె విశ్వసించి వచ్చి ఆమె సంతోషభరితురాలైంది కదా. మరి మీ రోగాన్ని దేవుడు తొలగించడా? ఇక యాయీరుని గురించి చూస్తే, యాయీరు తన ఇంటికి ప్రభువుతో కూడా శిష్యులతో కూడా వెళుతూనే ఉన్నాడు. ఇంటి నుండి కొందరు వచ్చినారు. ఇక బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పినారండి. అప్పుడు ప్రభు అన్నారు, నమ్మిక మాత్రం ఉంచుము. ప్రియులారా, ఎలాంటి కష్ట సమయమైనను సరే నీవు ప్రభువు మీద నమ్మకం ఉంచుము. నీ దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. నీకున్న బాధను, నీకున్న శాపమును తొలగించు దేవుడై ఉన్నాడు. అట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమండి. కాబట్టి యాయీరు నమ్మిక ఉంచినాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నది అని చెప్పి ఆ చిన్నదానిని లేపినారు.
ఇప్పుడు చెప్పండి, యాయీరు దుఃఖముతో దిగులుతో ప్రభు యొద్దకు వచ్చినాడు. యాయీరు యొక్క దుఃఖ దినములను సమాప్తము చేసినాడండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక సమరయుని గురించి మీరు ఆలోచించండి. ఇతడు రొమ్ము కొట్టుకొనుచు వచ్చినాడండి, గుండులు బాదుకుంటూ వచ్చినాడండి. నిజమైన దుఃఖం ఇదే. నిజమైన దుఃఖముతో ఆ దేవాలయము దగ్గరికి వచ్చి కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కన్నులెత్తి, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికినాడండి. వెంటనే సుంకరి యొక్క దుఃఖ దినములు సమాప్తమైనవండి. నీ కొరకు అడ్డకరకి నిలువు కరకి వ్రేలాడిన యేసు ప్రభు, నీ శాపమును మోసిన యేసు ప్రభు, నీ బాధను వహించిన యేసు ప్రభు, నీ పాపములు తన భుజం మీద వేసుకున్న యేసు ప్రభు ఈరోజు సుంకరి మాదిరిగా ప్రభు దగ్గరికి వస్తే నీ దుఃఖ దినములు సమాప్తము చేసేస్తాడు. 1992లో ప్రభువుని రుచి చూసి 94వ సంవత్సరంలో నా పాపములు ఒప్పుకొని నేను రక్షణ పొందుకొంటిని. కాబట్టి ప్రియులారా, నా దుఃఖ దినములు సమాప్తము చేసిన దేవుడు నీ దుఃఖ దినములను కూడా సమాప్తము చేస్తాడు. ఇశ్రాయేలీయులకు గొప్ప వాగ్దానము చేసిన దేవుడు మనకు కూడా వాగ్దానము చేసి, రండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా అని అంటున్నాడు. ఈ దినాన్న ఆయన వాగ్దానమును విని ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా సహాయం చేయమని అడిగితే నీ దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు. ఈ వాగ్దానమును మన వినికిడిలో ప్రభువు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ దినాన్ని యాయీరు మాదిరిగా ఎవరింటిలో మరణం ఉందో వారింటిలో సంతోషము కలిగించండి నాయన. 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ రోగము వంటి రోగాలు ఎవరికైతే ఉన్నవో ఈ దినాన్ని స్వస్థతపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. మరి మారు మనసు కొరకు ప్రార్థించమని కోరిన తండ్రిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ అభిషేక్, అనుష్క్ నాయక్, నాథన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి రక్షణ దయచేయండి. ఈ వాగ్దానము వింటున్న నీ ప్రియులు కుటుంబాల్లోనూ ఇంకాను రక్షణ ఎరగిన వారు రక్షణలోనికి వచ్చి నీ బిడ్డలవుటకు సహాయం చేయండి. సుంకరి మాదిరిగా దుఃఖమును సలుపుతూ నీ దగ్గరికి వచ్చిన వారికి రక్షణానందాన్ని కలగచేయండి. ఈ దినము మీరు మాకిచ్చినారు. ఈ దినము మీ యొక్క నామములో గడుపుకుంటుండగా మా అవసరతలన్నీ తీర్చి మీరే నడిపించి మహిమ తెచ్చుకోండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను తెలియచేయండి. ప్రభు తప్పగా మేలు చేసే దేవుడు. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.